చూసుకుంటే అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, అధైర్యపడవద్దు ఎర్రవల్లి నర్సన్నపేట సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరి నిర్జీవమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఇలా తగులుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి ఎవరో వీక్ చేయడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పడక మరి రకరకాల ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే డౌన్ అయిపోతున్న పరిస్థితిని మనం చూస్తాం. మరి జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న మరి కేసీఆర్ కుమార్తె కవిత కూడా విపరీతమైన ఆరోపణలు చేయటం అనేది ఒక రకంగా పెద్ద ఆయనకి ఇది పెద్ద దెబ్బే అని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళల్లో మరి మళ్ళీ విశ్వాసాన్ని నూరిపోయాలి, ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పాలి, లేకపోతే ఉన్న కేడర్ కూడా మరి చేయిజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ చెప్తున్నారు వీళ్ళకి మన ప్రభుత్వం వస్తుంది అధైర్యపడవద్దని. ఎర్రవల్లి నర్సపేట సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత అయితే చెప్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో విజయ డంకా మోగిస్తాం, మనమే వస్తున్నాం, అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఒక అవగాహన ఉంది, ఇదంతా పై మాటకే కానీ ఆషామాషిగా జరిగే విషయం కాదని వాళ్ళకి ఎక్కడొక డౌట్ ఉంటుంది. కానీ మరి అట్లా అని ముందే చేతులు ఎత్తేస్తే ప్రయత్నలోపం అనేది జరుగుద్ది కదా, దానిలో భాగంగా వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసే క్రమంలో భాగంగా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అయితే మనం అనుకోవచ్చు. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం